స్పష్టంగా అర్థంగా ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ నేను చెప్తా ఉన్నా. ఈ రోజు ఈ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మనమందరం ఎంతగానో ఆదరించి అభిమానించి ఇప్పటికి కూడా మనమందరం కూడా గుండెల్లో పెట్టుకొని మనం రంగా గారిని ఏ విధంగా ఆదరిస్తా ఉన్నామో, ఆయన రంగా గారి యొక్క రక్తాన్ని పొందుకు పుట్టినటువంటి బిడ్డ ఈ రోజు ఈ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా మంచిది అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. మరి ఈరోజు మరి రాధా గారు రంగా గారి బిడ్డగా, రంగా గారి రక్తం వచ్చినటువంటి బిడ్డగా, రంగా గారి ఆశయాల కోసం నిరంతరం పాటుపడినటువంటి వ్యక్తి ఈ రోజు రాధా గారు అని చెప్పేసి కూడా నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. మరి గతంలో కోరట్లో ఉన్నటువంటి బొంగవీటి రంగా గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కోసం అక్కడ విగ్రహం నిర్మాణం చేసినటువంటి వాళ్ళందరూ వెళ్తే నేను తప్పకుండా ఎప్పుడైనా వస్తాను, మీరు ఏ సమయం రాజకీయాలు నడుస్తున్నటువంటి వ్యక్తిగా రాధా గారికి మంచి గుర్తింపు ఉంది. అతను మన రంగా గారి కడుపులు పడడం, అది వ్యక్తిగతంగా మాకు స్నేహితులు అవటం మేము పూర్వజన్మలో చేసినటువంటి సుకృతంగా మేము భావిస్తూ వారికి మరొక్కసారి మా గుంటూరు నగర ప్రజలందరి తరపున, రంగా గారి అభిమానుల తరపున, రంగా గారిని ప్రేమించినటువంటి కుటుంబాల తరపున వారికి మరొక్కసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉన్నా.